జై దుర్గా భవానీ జ్యోతిషాలయం. ప్రేమ, పెళ్లి, ఆరోగ్య, శాంతి, వ్యాపారం అభివృద్ధి, ఉద్యోగ అభివృద్ధికి వ్యవసాయ ఫలితాలు, స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా 100% చేయబడును. గురూజీ అర్జున్ రాజు. ఫోన్ నెంబర్ 8886745959. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. కుంభరాశి వారి జాతకులు జూలై మాసంలో 23వ తేదీ మంగళవారం తిథి నాడు మీకు ఇలాగే జరగబోతుంది. మధ్యాహ్నం 1 గంట దాటాక ఒక వార్త మీ చెవిన పడబోతుంది. అప్పటి నుంచి మీ మనసు చాలా ఆనందంతో తేలియాడుతుంది, గంతులేస్తుంది. ఇందులో అసలు సందేహమే లేదు అంటున్నారు జ్యోతిష పండితులు. అయితే మీకు ఎలా ఉండబోతుంది, ఏ వార్త మీ చెవిన పడబోతుందో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేం ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు ఈ రోజున మధ్యాహ్నం 1 గంట తర్వాత మీరు వినవస్తున్న వార్త ఏమిటో తెలుసా? శుభవార్త. ఎన్నో రోజులుగా మీ మనసు మనోవేదనకు గురి అయి ఉంటుంది. ఈ యొక్క వార్త విన్నప్పటి నుంచి మీరు చాలా వరకు కూడాను సంభ్రమాశ్చర్యాల్లో మునిగి తేలిపోవడమే కాకుండా మీ మనసు చాలా సంతోషిస్తుంది. ఈ రాశి జాతకులకు బంధాలు అన్న బంధానికి సంబంధించి విలువలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ప్రేమ ఎక్కువగా ఉంటుంది, ఆప్యాయత ఎక్కువగా ఉంటుంది. ఈ రోజున మీ తోడబుట్టిన వారు మీ దరికి చేరబోతున్నారు. వారికి మీకు మధ్యన ఉన్నటువంటి మనస్పర్ధలు తొలగిపోబోతూ ఉన్నాయి. వారికి మీకు మధ్యన ఏదైనా ఒక చిన్న గొడవ జరిగి ఉండవచ్చును. కానీ ఎవరు ముందుకు రావాలో తెలియక ఇద్దరు కూడాను అలాగే ఆగిపోయారు. ఆగిపోయిన మీ బంధం ముందుకు కదలడానికి ఈ రోజున వారే తొలి అడుగు వేయబోతూ ఉన్నారు. మధ్యాహ్నం 1 గంట దాటాక మీ తోబుట్టు మీ ఇంటికి రాబోతుంది. అలాగే ఒక శుభవార్తను మోసుకు రాబోతూ ఉన్నది. వారి యొక్క సంతానానికి సంబంధించి పెళ్లి కావచ్చు, లేకపోతే గనక వారి సంతానానికి సంబంధించి ఏదైనా ఒక శుభ కార్యక్రమానికి తాలూకా ఒక వార్తను మోసుకొని మీ ఇంటికి రాబోతుంది. తోబుట్టును సాధారణంగా ఇంటికి ఆహ్వానించండి. మీ మధ్యన ఉన్నటువంటి గొడవల్లో మాట్లాడుకుంటే సర్దుకునేవే. ఈ రోజున ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. మీ యొక్క సమస్యను మాట్లాడుకొని తీర్చుకోండి. మీ ఇద్దరి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించుకోండి. బంధాన్ని బలపరుచుకునే విధంగా మీరు మాట్లాడి వారిని ఇంకా ఏ మాత్రము కూడా ఇబ్బంది పెట్టవద్దు. మామూలుగానే తోబుట్టువులంటే చాలా ప్రేమ ఎక్కువగా ఉంటుంది కుంభరాశి వారి జాతకులకు. అయితే మీ మధ్యన ఉన్నటువంటి గొడవల రీత్యా అది కాస్త సన్నగిల్లి ఉండవచ్చును. కానీ ఇక నుంచి భగవంతుని అనుగ్రహంతో మీకు వారికి మధ్యన ఉన్నటువంటి గొడవలన్నీ కూడా సమసిపోతాయి. అలాగే ఆ శుభ కార్యక్రమాన్ని మీ చేతుల మీదుగా చేయాల్సిందిగా వారు కోరడంతో మీరు కూడా ఇక నుంచి ఆ బాధ్యతలను తల మీదకి ఎక్కించుకుంటారు. ఇక నుంచి మీ కుటుంబంలో అంతా సంతోషమే ఉంటుంది. బాధలు అన్నీ సమసిపోతాయి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, జూలై మాసంలో 23వ తేదీ మంగళవారం తిథి నాడు కుంభరాశి జాతకుల యొక్క గోచార ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో, ఎటువంటి ఫలితాలు ఈ రాశి జాతకులు ఈ రోజున పొందుకోబోతున్నారో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మీకు నచ్చినట్లయితే గనక వీడియోని లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.